ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. సామాన్యులపై మరో కొత్త భారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ పేర్కొన్నారు. శనివారం దుగ్రాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్యులపై మరో కొత్త భారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉచితంగా వినియోగించుకుంటున్న గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా మనీ ట్రాన్స్లేషన్లకు గండి కొట్టి యూనిఫైడ్ పేమెంట్స్ యూపీఐ సహా కొన్ని డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించబోతుంది. ఇది దారుణం. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తుంది. పేరు పొందిన ఓ మొబైల్ కంపెనీ వారు ఇదే తరహాలో మొదట మొబైల్ డేటా ఉచితంగా ఇచ్చి డేటాకు బానిసలుగా అలవాటు చేశారు. డేటా వాడుకోవడం తప్పనిసరి అయిన తర్వాత యథేచ్ఛంగా రేట్లు పెంచుకొని భారీ మొత్తంలో వసూలు చేసుకున్నారు. అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ మొదలెట్టారు. అందరూ అటువైపు వెళ్ళాలని ప్రభుత్వం ఈ సేవలను బాగా ప్రోత్సహించి అలవాటు చేసి తీరా ప్రజలు డిజిటల్ ట్రాన్సాక్షన్కు అలవాటు పడిన తర్వాత దాని నుంచి కూడా ఇప్పుడు ఆదాయం పొందాలని ఎండిఆర్ పేరుతో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ పేరుతో భారీగా ట్యాక్సులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం తగదు. సుమారు డిజిటల్ సేవలు ప్రారంభమై 10 ఏళ్ల నుంచి మనీ పంపినా స్వీకరించినా ఎలాంటి రుసుములు చెల్లించిన అవసరం లేదు. యూపీఐ పేమెంట్లు ఇందుకు సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం లభించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007లో సవరణ బిల్లు ద్వారా బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై వసూలు చేసేందుకు బ్యాంకులకు అధికారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ బిల్లుతో మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేయకుండా ఉన్న నిబంధనలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఎలాంటి చర్చలు లేకుండా మూజువాణి ఓటుతో ఈ బిల్లును కూడా లోక్సభ ఆమోదించడం శోచనీయం. వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల తిరోగమనం వైపు ప్రజలు అడుగులు పడి మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి ఉపసంహరించుకోవాలని, గతంలో వలె యూపీఐ ఉచితంగా అందించాలని కోరుతుంది. దుగ్గిరాల గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘోష్ ప్రదర్శన, పద సంచలనం కార్యక్రమం నిర్వహించారు. తొలుత రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద నుంచి ప్రదర్శనగా శివాలయం సెంటర్ మీదుగా గ్యాస్ కంపెనీ వరకు కొనసాగించారు. వివిధ రకాల వాయిద్యాల నడుమ పూల వర్షాలు కురిపిస్తూ మంగళహారతుల నడుమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పసుపులేటి గణేష్, అడపా వెంకట్రావు, చుండూరు ఉమామహేశ్వరరావు, 150 మంది స్వయం సేవక శిక్షణ విద్యార్థులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.